ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. ప్రశ్న: స్వామి, ప్రాణాయామం ఆధ్యాత్మిక సాధనలో ప్రధానమంటారు, దయచేసి దాని గురించి తెలపండి. బాబా: ప్రాణాయామం క్రమ పద్ధతిలో జరపవలసిన సాధన ప్రక్రియ. నియమిత విధానములో జరపనిచో ప్రమాదం కూడా సంభవించవచ్చు. ప్రాణాయామంలో 3 అంశములన్నవి. మొదటిది పూరకము, అనగా నాసిక ద్వారా గాలిని పీల్చుకొనటం. రెండవది కుంభకము, ఇది గాలిని స్తంభింపజేయటం. పూరకమునకు ఎంతకాలం తీసుకుంటావో అంతకాలం కుంభకములో గాలిని బిగపట్టాలి. మూడవది రేచకము, లేక గాలిని వదిలివేయటం. రేచకమునకు కూడా పూరక కుంభకములకు తీసుకున్నంత కాలాన్ని తీసుకోవాలి. అంటే 3 దశలలో సమంగా గాలిని తీసుకోవటం, బిగపట్టడం, వదలటం జరగాలి. ప్రాణాయామం మన శ్వాసను నియమబద్ధం చేస్తుంది. శ్వాస వేగం ఎక్కువగా ఉన్న జీవులు దీర్ఘకాలం జీవించవు. ఉదాహరణకు కుక్కకు శ్వాస వేగం ఎక్కువ కనుక అది దీర్ఘకాలం జీవించలేదు. పాము, ముంగిసల శ్వాస వేగం తక్కువ కావడం చేత అవి దీర్ఘకాలం జీవిస్తాయి. సాయిరామ్.